2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌలు సూర్య సాధన. సో 13th ఎపిసోడ్. డబ్బు కొంతమంది దగ్గరికి మాత్రమే ఈజీగా ఎందుకు వస్తుంది సార్ అసలు? డబ్బు కొంతమందికి ఎందుకు వస్తుందంటే వాళ్ళు అయస్కాంతంలా మారుతారు, డబ్బుని అట్రాక్ట్ చేస్తారు. ఎవరైతే డబ్బు కావాలి అని ఆశలు కలలు మాత్రమే కంటారో వాళ్ళ దగ్గరికి రాదు డబ్బు. ఎవరైతే డెసిసివ్గా ఉంటారో, నేను మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనకి క్షీరసాగర మదనం జరిగినప్పుడు సుర వచ్చింది, అంటే మందు వచ్చింది. రాక్షసులు నాకు కావాలని తీసేసుకున్నారు. ఓకే, అలా అన్నీ వస్తున్నాయి. అందులో లక్ష్మి వచ్చింది. ఇంకా అందరు డౌటే, నాకు కావాలా వద్దా. ఇంత అందమైన లక్ష్మీ స్వరూపాన్ని మేము అసలు మేనేజ్ చేయగలమా లేదా అనే డౌట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలే. విష్ణువు నాకు కావాలి అన్నాడు. ఉదరము నుంచి వక్షస్థలానికి చేరింది అంటారు. స్టోరీలో నిజం ఉందా లేదా అనేది పక్కన పెడదాం. బట్ పాయింట్ ఇస్, ఎవరైతే డెసిసివ్గా నిర్ణయము తీసుకుంటా, కట్టుబడి ఉంటా, ఎన్ని అడ్డొచ్చినా నించుంటున్నారా బై అని నించున్న వాడికి డబ్బు వస్తుందండి. మీరు ఎవరైనా పెద్ద వాళ్ళని, డబ్బున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసి చూడండి, ఖచ్చితంగా వాళ్ళు ఎట్ టఫ్ టైమ్స్ దే హ్యావ్ టేకెన్ డెసిషన్స్. ఎవరైతే నిర్ణయము తీసుకోలేరో, అన్నిటికీ అవునా కాదా అని ఉంటారో, వాళ్ళకి డబ్బు రాదు. లక్ష్మీదేవి క్లియర్ ఆన్ దట్. ఓకే. సెకండ్, డబ్బుని గౌరవం ఇస్తూ పెద్ద వాళ్ళ దగ్గర కూడా చూడండి పాయింట్. వాళ్ళు చిల్లర వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టరు. సంపాదించేవాడు, వాడికి అవన్నీ పాయింట్ కాదు. లక్ష్మిని, డబ్బుని డబ్బులాగా గౌరవం ఇచ్చేవాడు, వాళ్ళ దగ్గరికి లక్ష్మి వచ్చి తీరుతుంది. ఓకే, కంపల్సరీ అది. ఎవరైతే డబ్బుని తిట్టుకుంటూ అదే రాదు, లక్ష్మి నిజంగా రాదు. కొంతమందికి ఎందుకు వస్తుంది తెలుసా డబ్బు? వాళ్ళ డిఎన్ఏలోను వాళ్ళ పూర్వజన్మ కర్మల ప్రకారం ఉండే పూర్వ పుణ్యము కలిసి రావడం ఒకటైతే, ఆ పూర్వ పుణ్యాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి కావాల్సిన మైండ్ సెట్ ఉంటుంది. ఇలా పూర్వపుణ్యము మనకి పంచమ స్థానం పూర్వపుణ్యం అని చెప్తారు. అది యాక్టివేట్ అవుతుంది, కావాల్సిన ధనము యాక్టివేట్ అవుతుంది. ఆ టైంకి కూర్చుని నాకు అవసరం లేదు, నాకు డబ్బుతో పనే ఉంది, ఇలా మాట్లాడేవాళ్ళు ఆటోమేటిక్గా డబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది, రాదు. సో దే ఆర్ రిజెక్టింగ్ మనీ, రాదు డబ్బు. నెక్స్ట్ వెరీ చెప్తున్నాను, నిజంగా నీకు డబ్బు రావాలి అంటే, డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే కావాల్సిన సోర్స్ రెడీగా ఉంటుంది. అంటే పైనుంచి ఆకాశం నుంచి సంచులు అయితే పడవు. అవును, నాకు ₹1,00,00,000 ₹1,00,000 లేకపోతే 10 కోట్లు రావాలి అంటే నేను ఏం చేయాలి దానికి అనే మైండ్ సెట్ ఉంటారు. అంటే చెయ్యొచ్చు కానీ అండి, ఇంకా ఇలా ఉన్నవాడు రాదు. నిజంగా లక్ష్మీదేవి రానే రాదు, అలా ఇండస్ వెళ్ళొస్ దగ్గర రాదు, నిజంగా రా. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. డబ్బుకి విద్య సరస్వతి ఉన్న చోటకి లక్ష్మి వస్తుంది. సో నేర్చుకుంటూ ఉండండి ఏదో ఒకటి. మీరున్న ఫీల్డ్లో ఏదో ఒకటి. నేను చెప్తున్నాను కదా, చిన్న పనులు చేసుకుంటూ కూడా ఆ పని మనకి దూరం నుంచి చూస్తే ఇలాంటి పని అనిపిస్తుంది. దాంట్లో కూడా కోట్లు సంపాదించాలన్నారు. అంటే ఆ పని చిన్నదని చెప్తున్నాను. ఇలా కాటన్ పెట్టి చెవులు ఇట్లా అనుకునే పెద్ద కంపెనీ ఉంది. సో పాయింట్ ఈస్, నువ్వు ఏదైనా సరే దాంట్లో బెస్ట్ చేయడానికి, ఎంత ఇంటెన్సిటీతో చేయడానికైనా రెడీ ఉంటే నీకు వస్తుంది డబ్బు. ఎక్కడ తెలుసా, చాలామందికి నిజం చెప్తున్నది ఎక్కించుకోరు, అందుకే లక్ష్మి రాదు. ఈ పాయింట్ని పట్టుకుని కూర్చోవాలి, అక్కడ నిర్ణయం తీసుకోవాలి. దట్ నేను చెయ్యబోతున్నాను, నేను ఏ పని చేస్తున్నా అందులో విద్య నేర్చుకుంటా, ఇంకా డీప్గా వెళ్తాను, ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తాను, వాళ్ళకి డబ్బు వస్తుంది. ఎవరి దగ్గరికి అట్రాక్ట్ అవుతుందో సార్ డబ్బు, వాళ్ళు రేపొద్దున కోటీశ్వరుని అయిపోతా అంటే వాళ్ళు ఒప్పుకోరు. పడుతుంది బాస్, టైం పడుతుంది అని తెలిసిన వాడి దగ్గర డబ్బు వస్తుంది. రేపే అయిపోవాలి, ఇమీడియట్ అయిపోవాలి, నాకేదో మాయమంత్రాలు వచ్చేయాలి, రాదు, పారిపోతుంది డబ్బు, వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మీరు చూడండి, పెద్ద కంపెనీలు, సీఈఓలు, పెద్ద కంపెనీస్ ఇప్పుడు తీసుకున్న అమెజాన్ లాంటివి తీసుకున్నా కూడా వాళ్ళు ఫస్ట్లో ఒక 10-20 సంవత్సరాలు చిన్న దాంట్లో బతుకుంటారు. వాళ్ళు వెంటనే రేపు వచ్చేస్తుంది, ఈరోజు అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే రేపు వచ్చేస్తుంది అనుకుంటే లక్ష్మీదేవి రాదు. టైం పట్టచ్చుగాక, బట్ డబ్బును తయారు చేస్తుంది అని తెలిసిన వాడి దగ్గరికి డబ్బు వస్తుంది. 7th ఫైనల్ పాయింట్ చెప్తాను నేను మీకు.
డబ్బు రావాలి అంటే, డబ్బు లక్ష్మీదేవి మీ దగ్గరికి రావాలి అంటే డబ్బుని ఇవ్వడం తెలియాలి. అది ఉట్టిగా ఇచ్చేయడం కాదు, డొనేషన్లు కాదు, డబ్బుని ఎక్కడ పెడితే ఆ డబ్బు పెరుగుతుంది రావాలి. అమ్మవారికి లక్ష్మీదేవికి ఇలా ఇలా రెండు ఉంటుంది, అభయము ఇస్తుంది, ఇది ఇస్తుంది అంటారు. వరదహస్తము అభయహస్తము అని. సో నువ్వు ఎక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు డబ్బు పెరుగుతుంది తెలియాలి, ఓకే, ఎక్కడ నువ్వు ఊరికే ఇవ్వాలో తెలియాలి. ఆ రెండూ లేని చోట మీరు సఫర్ అవుతారు, డబ్బు రాదు. ఆ రెండు ఉన్న చోట లక్ష్మి అలా వస్తుంది. ఇది లక్ష్మీదేవి స్వయంగా చెప్పినట్టుగా తీసుకోవాలి. స్వయంగా చెప్పినాం, నేను నన్ను బంద్ చేస్తే నేను ఉండను, నన్ను గౌరవం ఇవ్వని చోట, వైకుంఠాన్నే వదిలేసి వచ్చేసాను, గౌరవం ఇవ్వని చోట ఉండను, క్లియర్గా. అందుకే లక్ష్మీదేవిని గౌరవంగా చూడండి. టైం టు టైమ్ లక్ష్మీ చాంచల్య రూప, డబ్బు తిరుగుతూ ఉండాలి. అలా బంద్ చేసుకుని నీకు అవ్వదు. సో అందుకని దాన్ని తీసుకొని ఎవరైతే ఇవి అర్థం చేసుకుని అప్లై చేస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి నిజంగా కనికరిస్తుంది అంటారు. సో అలాంటి వాళ్ళు ఆటోమేటిక్ అట్రాక్ట్ చేస్తారు, ఆటోమేటిక్ వస్తాయి. ఓకే, నేను చెప్పినట్టు లక్ష్మీ పూజ చేస్తే వస్తుందా లేకపోతే ఇంకోటి చేస్తుందని కొంతమంది రాంగ్గా వాదిస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఆన్ ద పూజ, ఇట్ ఈస్ ఆన్ ద మైండ్ సెట్. ఆ రెండిట్లో కనుక మారితే నీకు ఎవ్రీథింగ్ విల్ షిఫ్ట్. హోప్ ఇది అర్థం కావాలి. ఇది ఎక్కితే నాకు నిజంగా ఐ ఫీల్ ఇది ఒక్కళ్ళైనా, ఒక 1000 మంది చూసి అందులో ఒక్కళ్ళైనా అవునా నేను ట్రై చేస్తా, పో చూద్దాం నీ మాట అని పంతంగి తీసుకున్నా ట్రై చేయాలి. చాలా బాగా చెప్పారండి. బట్ నిజం అంటే ఆ మైండ్ సెట్ని ఆ విధంగా మార్చుకునేటువంటి వాళ్ళ దగ్గరికే వస్తుంది. నెగిటివ్ మైండ్ సెట్లో ఉండేటువంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఏం చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలామంది క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. యా, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందంటారు? ఈ March 1 సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 5 days కోర్సు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. మార్నింగ్ 6 to 7 జూమ్లో ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఒక హెడ్ ఫోన్స్ ఫోన్ ఉంటే హాయిగా కూర్చుని కౌళ్ళ సూర్య సాధన నేర్చుకోవచ్చు. ద ఫ్యామిలీ ఆఫ్ సూర్య, పవర్ఫుల్ 12 charactersతో బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ షుడ్ ఆల్ లెర్న్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.